బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ చలానా చెల్లించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన గోపిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గోపి. ప్రతిరోజు భార్య కీర్తిని నర్సింగ్ కాలేజ్లో దింపి స్వీట్ షాప్లోకి పనికి వెళ్తూ ఉంటాడు గోపి. ఈ నెల 16న డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి దొరికిపోయాడు గోపి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుపై విచారణకు హాజరు కాలేదు గోపి. దీంతో ఫైన్ కట్టకపోతే అరెస్ట్ అవుతామంటూ గోపిని పోలీసులు హెచ్చరించారంటూ ప్రస్తుతం గోపి కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతోంది. ఫైన్ డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో అరెస్టు భయంతో గోపి బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. భార్య చున్నితో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు గోపి. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కీర్తి. గోపి మృతికి పోలీసుల బెదిరింపులే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. తాము వేధింపులకు పాల్పడలేదంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. ట్రాఫిక్ చలానికి సంబంధించి 1, 2, 3, 4, 5 చలాన్లు మనకి అక్కడ కనుక అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఆ అమౌంట్ని అడ్జస్ట్ అయ్యలేక, అమౌంట్ని కట్టలేక బలవన్మరణానికి పాల్పడ్డా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభమైంది. అయితే ఇక్కడ పోలీసుల మీద మాత్రం, అంటే ట్రాఫిక్ పోలీసుల మీద కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్ చూస్తున్నారంటే 04 EU2986 ఇదే వెహికల్, ఇదే వాహనం మీద రోజు భార్యను దించేవాడు. నర్సింగ్ కాలేజ్లో తను వెళ్ళేది, తిరిగి మళ్ళీ తీసుకురావడం గట్రా జరిగేది. బట్ ఎప్పుడైతే ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఎక్కువయ్యాయో, ఆ ట్రాఫిక్ చలాన్లకు కట్టాల్సిన అమౌంట్ తనకు సర్దుబాటు కాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. భార్యను దించి వచ్చిన క్రమంలోనే ఇది జరిగిందా? మరి ముఖ్యంగా అసలు ఎందుకు గోపి బలవన్మరణానికి పాల్పడ్డాడు? కేవలం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించో, లేకపోతే ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి కట్టలేకే బలవన్మరణానికి పాల్పడ్డా, లేకపోతే ఎవరైనా బెదిరింపులకు దిగారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం భర్త మృతదేహాన్ని చూసి ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన మీద ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా రియాక్ట్ అవ్వడం జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఘటన మీద పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కేసు రిజిస్టర్ అయిందా? ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ట్రాఫిక్ చలానా చెల్లించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చెందిన ఇరుకు గోపిగా ప్రస్తుతం పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. ముదిగొండకు చెందినటువంటి కీర్తి అనే యువతిని కొన్ని నెలల క్రితం ప్రేమించి పెద్దలు ఒప్పించి వివాహం చేసుకున్నాడు గోపి. అయితే వివాహం తదనంతరం అటు భార్య ఉన్నత చదువుల కోసం కొత్తగూడెం వచ్చాడు. కొత్తగూడెంలోనే ఒక అద్దె ఇంటిని కిరాయికి తీసుకుని అక్కడే జీవనం కొనసాగిస్తున్నటువంటి గోపి ఒక చిన్న స్వీట్ షాప్ లో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకవైపు భార్యను చదివించుకుంటూ, మరోవైపు తన జీవితాన్ని పూర్తిగా ముందుకు తీసుకువెళ్తూ ఆ చిన్న ఉపాధితోటే ప్రస్తుతం నెట్టుకొచ్చే ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఈ ఏప్రిల్ నెలలో వరుసగా 3 రోజుల పాటు అతను వినియోగిస్తున్నటువంటి ద్విచక్ర వాహనానికి సంబంధించి అతను రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదని కావచ్చు, ఇతరత్ర కారణములతో దాదాపు 1075 రూపాయలు పెండింగ్ చలన అయితే గతంలోనే నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే తాజాగా ఈ నెల 16వ తేదీన డ్రంక్ అండ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నటువంటి ఇరుకు గోపిని పోలీసులు తనిఖీల్లో భాగంగా వెరిఫై చేస్తున్నప్పుడు బ్రీత్ ఎనలైజర్ తో రీడింగ్ ని కూడా నమోదు చేశారు. అయితే అప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు గోపిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును కూడా నమోదు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు నిర్ధారించుకున్న తర్వాత ట్రాఫిక్ పోలీసులు, కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తదనంతరం తరచుగా ఉదయం తన భార్యను కాలేజీలో డ్రాప్ చేసి ఆ తర్వాత తను పనులకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులకు కూడా వివరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కూడా మరుసటి రోజు మేజిస్ట్రేట్ ఎదుట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ నిమిత్తం హాజరు కావాలని చెప్పి కూడా గోపికి సూచించారు. అయితే ఖచ్చితంగా తాను హాజరవుతానని చెప్పినటువంటి గోపి ఆ తర్వాత మాత్రం మేజిస్ట్రేట్ ఎదుట కానీ పోలీసులకు విచారణ కానీ సహకరించడం అనేది జరగలేదు. అయితే పోలీసులు కూడా తరచుగా ఫోన్ చేయడం, ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుందని కూడా పోలీసులు గోపికి పలుమార్లు కాల్ చేసి చెప్పినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తరచూ పోలీసులు చేసినటువంటి వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యానికి పాల్పడ్డాడని అటు గోపి భార్య కీర్తి కూడా ప్రస్తుతం చెప్తోంది. అయితే మనం ఆర్టీవీ కూడా స్పెసిఫిక్ గా
సంబంధిత ట్రాఫిక్ శాఖ పోలీసు అధికారులను కూడా సంప్రదించింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు 1 టౌన్ పోలీసులు కూడా సంప్రదించినప్పుడు ఎక్కడ కూడా తాము గోపిని వేధింపులకు గురి చేయలేదు, కానీ మెజిస్ట్రేట్ ఎదుట మాత్రం తప్పనిసరిగా హాజరు కావాలని మాత్రం సూచనలు జారీ చేశామని చెప్పి ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల వర్షన్ మాత్రం వేరొకలాగా ఉంది. మనం పదే పదే వేధించడం, చలాన్లు కట్టకపోతే పూర్తి స్థాయిలో జైలు శిక్ష అనుభవించాల్సిందే, జైలుకు వెళ్లాల్సిందే అంటూ కూడా పోలీసులు తరచూ తమ కుమారుడిని విధించినట్లు గోపి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గోపి క్షణికావేశంలో బలవన్నాన్ని పాల్పడడం, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర కారణం ఉందో, లేదంటే పోలీసుల వేధింపుల వల్ల అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం గోపి భార్య కీర్తించినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం 1 టౌన్ కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మృతుడి స్వస్థలం ముదిగొండ మండలంలో ప్రస్తుతం అంత్యక్రియలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆర్టీవీ కూడా కుటుంబ సభ్యులకు కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. తాము శోకసంద్రంలో మునిగిపోయామని ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలని, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి న్యాయం కూడా చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పోలీసులు కూడా ఈ అంశంపై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మెజిస్ట్రేట్ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డటువంటి నిందితులు కావచ్చు, ఎవరైనా సరే మెజిస్ట్రేట్ ఎదుట తమ నిస్సహాయ స్థితిని కావచ్చు, ఆర్థిక పరిస్థితిని చెప్పుకుంటే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ మానవతా దృక్పథంతో కొంత పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాలని, ఇలా 1, 2, 4,000 జరిమానా చెల్లించేందుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడం, బలవన్మరణానికి పాల్పడడం సరైంది కాదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారు, అసలు నిజంగా వేధింపులకు గురి చేస్తారా, కోర్టు కానిస్టేబుల్ ఎప్పుడెప్పుడు అటు మృతుడికి కాల్ చేశాడు, ఇటువంటి అంశాలపై కాల్ డేటాను కూడా ప్రస్తుతం పోలీసులు వెలికి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సచిన్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఖమ్మానికి సంబంధించిన ఆ బిగ్ అప్డేట్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ చలన చెల్లించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ముదుగొండ మండలానికి చెందిన గోపిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గోపి. ప్రతిరోజు భార్య కీర్తిని నర్సింగ్ కాలేజ్లో దింపి స్వీట్ షాప్లో పనికి వస్తోంది. ఫైన్ డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో అరెస్టు భయంతో గోపి బలవన్మరణానికి పాల్పడ్డా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. భార్య చున్నీతో ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు గోపి. భర్త మృతదేహం చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది కీర్తి. గోపి మృతికి పోలీసుల బెదిరింపులే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. తాము వేధింపులకు పాల్పడలేదు అంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఈ స్టోరీ చూస్తున్న వాళ్ళు ఎక్కడో చోట చలాన్ విషయంలో మీరు చూస్తుంటారు. ఎక్కడైనా ఇష్యూ ఫేస్ చేశారా? మరి ముఖ్యంగా పోలీసులు ఎక్కడైనా వేధించే ప్రయత్నం చేశారా? ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.